ఏం చేస్తున్నావు అమ్మా బంగారు తల్లి? ఇదిగో ముగ్గేస్తున్నా. ఏది నీ ముగ్గు చూపించు ఒకసారి. వావ్ భలే ఉందమ్మా, నిజంగా నచ్చింది నాకైతే. లతలాగా చక్కగా వేసావు. వావ్ క్లీన్ చేసుకుంది చక్కగా. వంట బేసిక్ గా స్టవ్ అంటే అన్నపూర్ణాదేవి ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు స్టవ్ నీట్ గా చేసుకొని ముగ్గేసుకుంటే మంచిది. మా మమ్మీ చెప్పింది, అది ఫాలో అయిపోతుంది. మీ మమ్మీ చెప్పిందా? అలా క్లీన్ చేస్తే ఇది ఏమంటారు, స్టవ్ క్లీన్ చేసిన ప్రతిసారి చిన్నదో పెద్దదో వేయాలి కాబట్టి ముగ్గు వేసాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తామర పువ్వు, అంతకుముందు వీడియోస్ లో కూడా ఉన్నట్టుంది. అవును, లోటస్ ఒకటి అలా. ఈ రోజు ఏదో అనుకోకుండా ఫ్లోర్ అలా వచ్చేసింది, వేసేసాను అంతే. కానీ నాకు ఈ రోజు నచ్చింది. నేను వేస్తే తామర పువ్వు వేస్తానా? తామర పువ్వు, నేను దీపాలు ఇలా ఇంకేదో ఈ ముగ్గునేమంటారు నాకు తెలియదు, బట్ బేసిక్ ఇలా కూడా వేస్తాను. ఓ కింద కూడా వేస్తావా? ఓకే. దీన్ని ఏమంటారు స్టవ్ కింద. అది బాగానే మంచి అలవాటే వచ్చింది నీకు. సో ఇంకా అలా ముగ్గులే వేయాలన్నమాట స్టవ్ దగ్గర. బాగా నేర్చుకున్నావు, బాగా నేర్పించారు ఎవరో కానీ మొత్తానికి నీకు. అమ్మనే నేర్పించిందా? మీ అమ్మ వేసేదా నువ్వు చిన్నప్పటి నుంచి స్టవ్ ముందు? నేను ఇక్కడ పెయింట్ వేస్తానని చెప్పానండి స్టవ్ దగ్గర. ఎప్పుడు ఉంటుంది కదా అంటే మా అమ్మాయి వద్దంది. వద్దమ్మా, మనం క్లీన్ చేసినప్పుడల్లా చక్కగా చాక్ పీస్తో ఇలా వేసుకుందాము అని చెప్తే వేయలే, లేకపోతే పెయింట్తో మొత్తం నింపేసేదాన్ని. ఇష్టం నాకు చాలా. ఎప్పుడు స్టవ్ ముందు ముగ్గు అయితే ఉండాలి, కంపల్సరీ ఉండాలి. చేతులతో వేసుకున్నంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎంతసేపు 2 minutes పని చాక్ పీస్ తడిపేసి ఇలా వేస్తే అయిపోతుంది. ఎప్పటికప్పుడు కొంచెం డిఫరెంట్ మోడల్స్ వెరైటీస్ వేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు నీట్ గా అంటే స్టవ్ క్లీన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఆ పెయింట్ కూడా పోతూ ఉంటది కదా, దానికన్నా ఇది బెటర్ అనిపించింది. ఇది బెటర్ కదా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, పాయింటే. అందుకే నాకు కూడా మంచిగా అనిపించింది. మా అమ్మాయి చెప్తుంటది కొన్ని విషయాలు. మీకు వచ్చిన ముగ్గులు అంత పర్ఫెక్ట్ గా అయితే వేయగలుగుతాను. చాలమ్మా, పర్లేదు. ఈ రోజుల్లో పిల్లలు ఈ మాత్రం వేయటమే గొప్ప చెప్పాలంటే. ఇంకా నువ్వు చాలా బెటర్ వంటల్లో అయినా అంటే మా అమ్మాయిని చెప్పకూడదండి. కొన్ని పనులు రావేమో కూడా, కాకపోతే వంట ఇలాంటివి మాత్రం చక్కగా చేసుకుంటుంది నీట్గా. అన్ని రావు, కొన్నిట్లో ఉంటాయి. అంటే వంట రూము వంట ఇలా చేసుకుంటుంది కొన్ని. కానీ ఇంకా ఏమంటే ఇల్లు కొన్ని ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అవి రాదు. నేను కూడా చేయలేను, తను అసలు చేయలేను, రావు. ఇది ఇష్టంతో చేసుకుంటుంది తను. ఇవి కూడా వద్దంట అసలు. నేను తనకేంటంటే వంట ఇష్టం కాబట్టి చేసుకుంటుంది. అసలు అవి కూడా నాకు ఇష్టం లేదు చేయటం. ఎందుకులే అంటాను, చిన్నప్పటి నుంచి అసలు వద్దండి. అవును చెప్పము, కానీ ఆమె చేస్తుంటది ఎప్పుడన్నా. ఒక్క పని చెప్పారు, కాకపోతే ఇది ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ బోల్డ్ వెరైటీస్ అన్ని కొంచెం ఎట్లా ఒకటి నేర్చుకున్నాను. అప్పుడప్పుడు మా మమ్మీ వాళ్ళ మా డాడీ మీద కానీ బాగా చేస్తుంది నీట్గా. ఫ్రైడ్ రైస్ అవును, ఒక వీడియో కూడా పెట్టాను. ఏదో ఒకసారి వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే చక్కగా చేసి పెట్టింది. ఒక దాదాపు 10 మంది దాకా. బాగానే నేను షాక్ అయ్యా, అసలు అంతమందికి ఉండగలిగిద్దా అనుకున్నా. ఏదో చిన్న చిన్న గిన్నెలో మా 2-3 వండుకుంటాం కదా మేము అనుకున్నా. విచిత్రంగా ఉంది, తెలీదు. అవును, నేను షాక్ అసలు. మా అమ్మాయి ఏంటారు ఒక పనిరా తనకి అంత అనిపించదు. నాకు కూడా నేను షాక్ అయ్యావా, బాగానే వండుతుంది, బాగా వండింది అనుకున్నా. నాకు అసలు చెప్పాలంటే బిర్యానీ అది రాదండి ఎక్కువగా. అంటే బగారా రైస్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండదు తినటానికి, చేయటానికి కూడా ఉండదు. తింటాము అయితే, ఏదో కొంచెం తినాలంటే తింటాం అంతే తప్ప ఇంట్రెస్ట్గా అబ్బా ఇప్పుడు బిర్యానీ తినాలి, ఇంకా బిర్యానీయే తినాలి, చికెన్ తినాలి, చికెన్ కొంచెం ఒక్క పూట తిన్నానంటే మళ్ళీ ఒక 1 నెల రోజులు సాయంత్రం కూడా తినను. ఆ రోజు సాయంత్రం తినను, 1 నెల రోజుల దాకా మళ్ళీ ఇష్టం ఉండదు. అట్లా ఉంటుంది అనమాట. తింటాను కానీ ఎక్కువ తినను. ఇది పరిస్థితి. నీ ముగ్గు భలే బాగుంది అనిపించింది. నాకు నచ్చిందనే వచ్చాను. నేను కూడా షాక్ అయ్యా. వంట రూమ్లోకి వచ్చాను, వస్తే చూసి వంట రూమ్లోకి వస్తుంటే చూసాను తను ముగ్గేస్తుందని. సరే కదా అని తీద్దాం కదా, బాగుందని వచ్చా. అబ్బో స్వీట్ చేసేటప్పుడు వీలైతే చూపించచ్చా మీ గాజర స్వీట్ వీడియోలో?
చూపి మమ్మీ దాన్నే ఉంది. చూస్తాలేండి, వీలైతే తీస్తాను, కుదిరితే తీస్తాను. ఎందుకంటే మూవీకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి హడావిడిగా ఉంటది. చేస్తానో చేయనో కూడా షూర్ గా తెలియదు. చేసినప్పుడు చేస్తే టైం కుదిరితే పెడతాం. అదైనా చాలా సింపుల్ అయిన ప్రాసెస్ కూడా చెప్పేసాను నేను. చెప్పేసాం, అవును, పొద్దుట వీడియోలో చెప్పేసింది. అది సీజన్ లోనే దొరుకుతాయి కాబట్టి ఆ దొరికినప్పుడు చేసుకుంటే హెల్త్ కూడా మంచిది. ఒక టైప్ ఆఫ్ క్యారెటే కదా అది కూడా. అవును, కరెక్ట్. సో పిల్లలకి అట్లా అంటే చాలా మంది క్యారెట్లు బీట్రూట్లు ఇవంటే అంటారు పిల్లలు. తురిమేసే ఇడ్లీలో దోశలు వాళ్ళని మాయ చేసి పెట్టేసేయాలి అంతే ఏదోటి. కానీ ఈ కాలం పిల్లలు అట్లా. మీ కాలం అప్పుడు అసలు నేను మాయ చేయటాలు, చందమామను చూపించి అన్నం పెట్టటాలు, అమ్మో నా వల్ల కాదు ఇలాంటి. అస్సలు ఇప్పుడు చేస్తుంటే కూడా వాళ్ళకి ఒక దండం పెడతా. ఎంత ఓపిక అండి, ఎంత సతాయిస్తారు పిల్లలు అయితే. అటు తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి కింద తీసుకెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి బాబోయ్ నాకు అసలు చూస్తా కూర్చుంటా నేను. అబ్బా అనిపిస్తుంది. ఇట్లయితే నేనేం పెంచేదాన్ని పిల్లలు. నాకు అసలు పిల్లలు ఎట్లా పెరిగారో కూడా తెలియదు. అంత ఈజీగా హ్యాపీగా ఉండేది. మా పిల్లలు అసలు అల్లరే చేసేవాళ్ళు కదండి పాపం. ఎక్కడంటే అక్కడ సైలెంట్గా కూర్చునేవాళ్ళు. అంత సింపుల్గా పెరిగారు అప్పట్లో పిల్లలు. ఇప్పుడు వామ్మో. ఓకే తల్లి, బాగుంది నీ వీడియో. వీడియో అంటున్నా, వీడియోలు తీసి అలవాటు అయిపోయింది. నీ ముగ్గు అయితే చాలా బాగుంది, నిజంగా నచ్చింది నాకు. ఇంకా ఏమేమి వచ్చు ముగ్గుల్లో? చుక్కల ముగ్గులు వచ్చా నీకు? ఒకటో రెండో వచ్చా? దీపాల ముగ్గు వచ్చు, చుక్కల ముగ్గు వచ్చు. చుక్కలు అనుకుంటాను ట్రై చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం మర్చిపోయాను. చెప్తాను ఒక 4-5 ముగ్గులు కన్నా ఎక్కువ రావు నాకు. ఈసారి మాత్రం బాగా వేస్తుంది. మా అమ్మ మాత్రం బాగా వేస్తుంది. మీ మమ్మీ మాత్రం బాగా వేస్తుంది. సూపరా. మీ మమ్మీ ఇప్పుడు చాలా తక్కువ తెలుసా చెప్పాలంటే. అబ్బా చిన్నప్పుడు ఇంతలా బుక్ అండి నాది. పెళ్ళప్పుడు నా పెళ్ళిలో వదిలేసి వచ్చాను అక్కడ మర్చిపోయి. మళ్ళీ వెళ్ళేటప్పటికే గుంటూరు ముగ్గులు బుక్ వేయలేదు. ఎవరు తీసుకున్నారో తెలియదు, పోయిందో తెలియదు పెళ్ళాడవాళ్ళు. నేను ఒకప్పుడు, ఇప్పుడు అంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఒకప్పుడు అయితే మెహందీ డిజైన్స్ బాగా వేసేదాన్ని. అవును, మా అమ్మాయి మెహందీ డిజైన్ బాగా వేసేది. ఇప్పుడు తను కూడా మర్చిపోయినట్లే పాపం సరిగ్గా వేయలేదు. అవును, కరెక్టే. రావడం వల్ల లేకపోతే పార్టీకి పర్ఫెక్ట్ గా అయిపోయేదాన్ని. అవును, కరెక్టే, నిజమే. అందుకని లేకపోతే అందరికి ముందు చాలా మందికి పెట్టేదాన్ని. బాగా పెట్టేది. నాకు కూడా, నాకే ఓపిక ఉండదు. ఓపికగా పెట్టేదమ్మా. ఈ మధ్య అసలు తను కూడా వేసుకుంటాం మానేస్తుంది. ఈసారి వీలైతే పెడదామా ఒక కోన్ తెచ్చి? చూద్దాం అయితే. అలవాటు చేసుకో, మళ్ళీ మర్చిపోయినట్టు అవుతావు కదా. కొంచెం వచ్చిన వరకు ఎప్పుడు మర్చిపోకూడదు, అప్పుడప్పుడు వేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు నేను ముగ్గులు బాగా వేసేదాన్ని చిన్నప్పుడు. నా చిన్నప్పుడు ఇప్పుడంతా చూడు ఏదైనా పని కొంచెం ఈజీగా సింపుల్ గా అయిపోవాలి. అంటే బాగా చేసామా అన్నట్టు కాదు, కానీ ఎప్పటి పడినప్పుడు టక్ 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 చూద్దాంలే. హల్వా చేసేటప్పుడు ఏమంటారు దాన్ని, స్వీట్ చేసేటప్పుడు నేను పైన గార్డెన్ లో లేకుండా ఉంటే ఇక్కడ ఉంటే నువ్వు చేసేటప్పుడు తీస్తాను వీడియో. బెల్లం వాటర్ పోసి కిందకి వచ్చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇలా తురుముకోవచ్చు కదా. చేస్తా, అవన్నీ చేసి వెళ్తాలే నీకు. మళ్ళీ చెయ్యమన్నా అయితే నా భయం. అసలు అలాంటివి చేయి నేను పిల్లలు. నేను మొన్నటిదాకా మిక్సీ కూడా వేయించేదాన్ని కదా ఏమైనా అయితే. నాకు అంత భయం మిక్సీ. నిద్రపోయినప్పుడు మెల్లగా నేర్చుకుంది చిన్నగా. అసలు మిక్సీ కానీ పొయ్యి దగ్గర కానీ అమ్మో నా బలి భయం పిల్లలు. చిన్నప్పుడు నన్ను మా తమ్ముని ఒంటరి అడుగు కూడా పెట్టనిచ్చేది. అంత భయం నాకు. రావద్దు నన్ను మా తమ్ముడిని అస్సలు ఎంటరే అవనిచ్చేది కాదు.